సేల్స్ డేటా సెట్ ఉన్నది. ఈ డేటా సెట్‌లో డిఫరెంట్ మంత్స్‌లో డిఫరెంట్ డేట్స్ ఈ సేల్స్ డేటా ఉన్నది. దీనికి మనము టైమ్ లైన్ ఫీచర్‌ని యాడ్ చేద్దాం. టైమ్ లైన్ ఫీచర్ అంటే ఏం లేదు. అది కూడా ఒక రకమైన విజువల్ ఫిల్టరే. అదొక స్లైడర్ బార్ లాగా వస్తది. దాన్ని మనం స్లైడ్ చేస్తే ఏ మంత్ గాని, ఏ నెల గాని, ఏ డేట్ గాని మనం పెట్టుకుంటే దాన్ని బట్టి అది డేటాను ఫిల్టర్ చేస్తది. ఏం చేద్దాం ఫస్టు ఈ టేబుల్ ఒక సెల్లు మనం సెలెక్ట్ చేసుకుందాము. తర్వాత ఇన్సర్ట్ కమాండ్ ట్యాబ్‌ని క్లిక్ చేద్దాం. తర్వాత ఏంటి ఇన్సర్ట్ పివట్ టేబుల్. ఫస్ట్ పివట్ టేబుల్‌ని మనం జేసుకోవాలి. ఎక్కడ ఈ పివట్ టేబుల్ రేంజు ఇది చూపెడుతున్నది రేంజ్. ఆ! ఈ సేల్స్ డేటా A1 to C101 అని. తర్వాత ఎక్కడ ఇదే దానిలో మనం పెట్టుకుందాం. వేరే షీట్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఇదే దానిలో ఎక్కడ పెట్టుకుందాము, లేకపోతే వేరే షీట్ పెట్టుకుందాం చూడండి. ఆహ్, సే న్యూ వర్క్ షీట్. యాడ్ థిస్ టు ఇది చెక్ బాక్స్‌ని క్లిక్ జేసుకోవాలి. ఓకే. క్లిక్ జేయాలి. ఇప్పుడు కొత్త షీట్‌లో ఈ డేటా వచ్చింది. ఈ డేటాలో ఈ రైట్ సైడ్ చూసినట్టయితే పివట్ టేబుల్ ఫీల్డ్స్ మనం యాడ్ చేసుకునేటువంటి సెక్షన్ ఉన్నది. 4 సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ డేట్‌ను మనం ఏం చేద్దాము, డ్రాగ్ చేసి రోస్‌లోకి పంపుదాం. రోస్. తర్వాత ఈ ప్రొడక్ట్‌ను కాలమ్స్‌లోకి పంపుదాం. కాలమ్స్. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. జనరల్‌గా న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి కదా! దాన్ని వాల్యూస్‌లో పెడతారు. ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఈ టేబుల్ వచ్చేసింది. అవునా కాదా? ఇది పివట్ టేబుల్. ఇలా మనకు మంత్లీ డీటెయిల్స్ వచ్చేసినాయి. ఇక్కడ చూసుకోవచ్చు. కాకపోతే ఇంకా స్పెసిఫిక్‌గా చూడాలంటే ఈ పివట్ టేబుల్‌లో ఏదన్నా ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్ క్లిక్ చేసి రైట్ సైడ్ రిబ్బన్‌లో టైమ్ లైన్ అని ఉంది. ఇది క్లిక్ చేద్దాం. చేస్తే ఇక్కడ రేంజ్ డేట్ అని ఉన్నది. డేట్ కావాలనుకో డేట్. ఓకే. క్లిక్ చేద్దాం. చూసారా ఇక్కడ ఇదొచ్చేసింది. మంత్‌లది దీన్నంటారు టైమ్ లైన్ అంటారు. మనం ఏ దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు జూలైదే డేటా వస్తదక్కడ. తర్వాత సెప్టెంబర్, సెప్టెంబర్‌ది. ఈ రకంగా విజువల్ ఫిల్టర్ మనము చేసుకోవచ్చు. పెద్ద టేబుల్‌లో మనం ఫిల్టర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటదిది. విజువల్‌గా మనకు కనబడతది. ఈ టైమ్ లైన్‌ను మళ్ళా ఫిల్టర్‌ని తీసేయడానికి ఇంటూ మార్క్‌ని క్లిక్ చేద్దాం. మళ్ళా మన డేటా మనకొచ్చింది. దీన్నంటారు టైమ్ లైన్ ఫీచర్. డాష్‌బోర్డ్‌లో యాడ్ చేసుకుంటే మన డేటా అనాలిసిస్‌లో మనకు ఇది చాలా ఉపయోగపడతది.